లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్తో ఆదివాసీలు మరోసారి కదం తొక్కారు. ఆదివాసీలకు సంబంధించిన 9 తెగలు ఈరోజు ధర్మయుద్ధం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదివాసీ 9 తెగలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు కుడుం దెబ్బ మిగతా అన్ని ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఇక్కడికి భారీగా చేరుకున్న పరిస్థితి ఉంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు చుట్టుపక్కల ఉట్నూరు ప్రాంతం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ పోయే రోడ్లన్నీ కూడా పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సో ప్రస్తుతం మనతో తుడుం దెబ్బ అధ్యక్షున్నారు గణేష్ గారు. ఎలాంటి డిమాండ్ ఉందని ఒకే ఒక డిమాండ్ అని చెప్తున్నారు. ఇది దాదాపు నాకు తెలిసి 2వ ధర్మయుద్ధం మీకు సంబంధించింది. ఎట్లా ఉండబోతోంది? మీ డిమాండ్స్ ఏమున్నాయి? ప్రధానంగా ఈరోజు ఉట్నూరు కేంద్రంగా ఎంపీడీఓ గవర్నర్స్లో ప్రధాన డిమాండు చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది ప్రజాప్రతినిధులు, ప్రజలు, మేధావులు, ప్రొఫెసర్లు రావడం జరుగుతున్నది. అంటే ఇవాళ న్యాయ పోరాటము, ప్రజా పోరాటము, రాజకీయ పోరాటం ఈ మూడింటిని కూడా సమానం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఈరోజు ప్రాధాన్యతలు సంతరించుకుంది. 50 సంవత్సరాలుగా ఇవాళ లంబాడలు మా యొక్క రిజర్వేషన్ మొత్తం అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు, వార్డు మెంబర్ నుండి అయితే మినిస్టర్ వరకు మొత్తం కూడా వాళ్ళే దోచుకపోతున్నారు. కాబట్టి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు నోటీసులకు సమాధానము నివేదిక పంపకుండా తాత్సారం చేస్తున్నది. కాబట్టి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించి ఎస్టీ జాబితాలో లంబాడాలను తొలగించాలని ఏకైక డిమాండ్తో వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆదివాసీల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. లంబాడాలకు సంబంధించి పక్కన మహారాష్ట్రలో చూస్తే బీసీగా కొనసాగుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్నారు. ఎటువంటి అన్యాయం జరుగుతుంది? గత మొదటి నుంచి కూడా చట్టబద్ధత లేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఎటువంటి అన్యాయం జరుగుతుంది ఆదివాసీ? వాస్తవానికి రాజ్యాంగంలో 342 ఆర్టికల్ ప్రకారం వీళ్ళకి అంటే చట్టబద్ధంగా లేరు వీళ్ళు. మేము రాజ్యాంగానికి లోబడే మాకున్నట్టు హక్కులను మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 1976 అనేది ఎమర్జెన్సీ పాలన, అప్పట్లో ఉన్నటువంటి వీళ్ళు తెలంగాణలో వలసవాదులంతా ఎక్కడో రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి వలసవాదం అనేది ఇక్కడ పెరిగింది. వాళ్ళ జనాభా అనేది ఇవాళ ఎక్కువ అయింది. ఏదైతే 1976లో ఎమర్జెన్సీ పాలన కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మెదక్లో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లంబాడి సోదరులు వీళ్ళు క్రిమినల్ టైప్స్ ఎక్కడంటే ఇప్పుడు వీళ్ళకు చరిత్రలు మన దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో దొంగతనాలకు పాల్పడుతుంటే అప్పట్లో ఉన్నటువంటి మేడం గారికి వీళ్ళు అప్పీల్ చేయడం చదువు కోసం నిమిత్తం అని చెప్పేసి వీళ్ళని డిఎన్టీగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయరు. కాబట్టి ఏదైతే రాజ్యాంగంలో ఒక కమిషన్ అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలా, ఆ కమిషన్ ప్రకారం వీళ్ళకి సర్వే జరగాల. ఇలాంటిది ఎక్కడ జరగలేదు. ఇవాళ పార్లమెంట్లో వీళ్ళు ఆమోదం లేరు, మరియు రాష్ట్రపతి గజెట్లో వీళ్ళు లేరు. కాబట్టి వీళ్ళు చట్టబద్ధత లేదని చెప్పేసి మాకున్నటువంటి పూర్తి సమాచారంతో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి మేము అప్పీల్ చేసి ఉన్నాం. కాబట్టి మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్, మాకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో మా ఆదివాసీ సమాజం ముందుకు పోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు బీసీలు కాబట్టి బీసీలుగానే మీరు పరిగణిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశ ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాంక్షన్లు ఎట్లా చూస్తారు? దాదాపు 15-20 కిలోమీటర్లు కాదు, గుడెత్తూరు నుంచి కూడా పోలీసులు వాహనాలని డైవర్ట్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు? పోలీసు వాళ్ళకి అప్పీల్ చేస్తారు. ఈరోజు పోలీస్ శాఖ వారు మాతో అంటే ముందున్న నాయకులతో మీకు మేము సహకరిస్తాము, ఎక్కడ మిమ్మల్ని అడ్డుపడ్డామని చెప్పేసి మాతో మాట్లాడుతూనే మా యొక్క జనాలని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆపడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలీస్ సహకారం మాకుంది. అయినా కానీ మాకు సహకరిస్తేనే మేము మా ఉద్యమం ముందుకు సాగుతుంది. ఒకవేళ మీరు మాకు సహకరించకపోతే ఎక్కడన్నా అంటే హింసాత్మక సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. గతంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి తెలుసు వీళ్ళ ఉద్యమాన్ని ఆపితే అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మేము పోలీస్ వారికి కూడా మేము పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా యొక్క ఉద్యమం శాస్త్రీయబద్ధంగా, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా మేము ముందుకెళ్తాం. మాకు పోలీస్ శాఖ వారు తర్వాత ఉన్నత అధికారులు అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. పోలీసు ఆంక్షల్ని పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. చూడవచ్చు, చాలా పెద్ద మొత్తంలో ఆదివాసీలంతా కూడా ఈ సభా ప్రాంగణానికి చూసుకుంటున్న పరిస్థితి ఉంది. సో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఒక నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించిన
పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇదే డిసెంబర్ 2017లో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పోలీసు ఆంక్షల నేపథ్యంలో చాలా హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఇంటర్నెట్ కానీ మిగతా అన్ని సేవల్ని బంద్ చేస్తూ ఏజెన్సీలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగాయి. సో అలాంటి పరిస్థితి లేకుండా గతంలో ఇక్కడ ఎస్పీలుగా పనిచేసి అడిషనల్ ఎస్పీలుగా పనిచేసి డిఎస్పీలుగా పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులను వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తెప్పించారు. లా అండ్ ఆర్డర్ సంబంధించిన డీజీ మహేష్ భాగవత్తో పాటు గతంలో ఇక్కడ పనిచేసి కరీంనగర్ సిపిగా ఉన్న గౌసలం కావచ్చు, మిగతా చాలా మంది పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో మోహరించారు. దాదాపు 2000 వరకు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కొంత ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. సో కొంత ఉత్కంఠ ఉంది, చాలా టెన్షన్గా కూడా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో కొంత ఆదివాసీలకు సంబంధించిన సభ అంటే ఒక రకమైన ఉత్కంఠ రేపే పరిస్థితి ఉంది. సో న్యాయమైన పోరాటం కాబట్టి దీనికి ధర్మయుద్ధం అని ఒక నామకరణం చేశారు. ఈ సభకి ఒకే ఒక డిమాండ్, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి చాలా స్పష్టమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారి వల్ల చాలా నష్టపోతున్నాం. పక్క రాష్ట్రాల్లో లంబాడాలు బీసీలుగా కొనసాగితే తెలంగాణలో ఏపీలో ఈ ప్రాంతాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలోని చాలా మంది నష్టపోతున్నారు. ఉద్యోగాల విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో నష్టపోతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ఏకైక డిమాండ్తో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా సభ ప్రారంభమవుతుంది. భారీ ఎత్తున ఇప్పటికే రోడ్లపైన పెద్ద మొత్తంలో ఆదివాసీలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. వేలాదిగా టార్గెట్ అయితే 50,000 పైన పెట్టుకున్నారు. కానీ 1,00,000 మంది జన సమీకరణ దిశగా పూర్తి స్థాయిలో వీరంతా కూడా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చాలా మంది వస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సభకి ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. సో పోలీసు భారీ బందోబస్తు మధ్య ఆదివాసీ ధర్మయుద్ధ సభ ఉట్నూరులో ప్రారంభమైంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.